76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కొల్చారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ గఫార్మియా, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీడీఓ కృష్ణవేణి, ఏపీఓ మైపాల్ రెడ్డి, కస్తూర్బా గాంధీ పాఠశాల ముందు ప్రిన్సిపల్, వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు ఏవో శ్వేతాకుమారి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నైని జలాల్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఎంపీపీఎస్ స్కూల్ ముందు హెచ్ఎం ప్రవీణ్, ఉపాధ్యాయురాలు యశోద, అంగన్వాడీ స్కూల్ ముందు రమాదేవి, ధనలక్ష్మి, టీచర్లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. 3, 2, 1. వేడుకల్ని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న మరియు మండల కార్యవర్గ సభ్యులు మన వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్, జనరల్ సెక్రటరీ గంగసారి మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మోహన్ రెడ్డి, సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, మారెల్ అనిల్ కుమార్ మరియు మాజీ సర్పంచులు పాండన్న, మన్నేశ్వరన్న, మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్రమ్ మరియు వివిధ హోదాలు ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుల మందరం కూడా కలిసి వేసుకొని 76 ఇయర్స్లో అడుగు పెడుతున్నందుకు పులిచెర మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవంగా ఏర్పడి 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరి పులిచెర మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.